అరే వచ్చిర్ర సోడరా ఎదురులేని వీరులు. మనం రోజు చేసేవి సాధారణంగా చూసేవి అసాధారణంగా మన చేసి అరసెకండ్లో అల్లకల్లోలం చేసేసే అపర మేధావుల్ని అమరవీరుల్ని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. మరి వాళ్ళ ఆవిష్కరణలు అలవోకగా చేసిన ఆనిముత్యాలు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు గురువు అని. దేనికి వాడాలో దానికే వాడితే కిక్కే ఉంది భయ్యా. మన పనోడితనం చూసి గోడకేసి బుర్రలు బాదుకునేలా చేస్తేనే అసలైన కిక్కు, అదో పెద్ద చెక్కు అనేలా ఉంది ఇక్కడ ఎవరం. మేడం అయితే మామూలు మేడం కాదు, బుర్ర పాడయ్యా అనేలాగా టాయిలెట్ కొయ్యని కట్టెల పొయ్యిలా మార్చేసింది. అసలు ఆ ఆలోచనకి ఆ ఆగానికి ఏమంటాం, ఏం పేరు పెడతాం చెప్పండి. మరి గడిచిన 5-6 సంవత్సరాల్లో టెక్నాలజీ భూమ్ కి మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు చూస్తున్నాం. ఎలా అంటే చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏదైనా చేసేయచ్చు. మరి అన్ని పనులు ఫోన్ లోనే అయిపోతున్నాయి. అయితే తలలు పట్టుకుని రెడీగా ఉండండి, ఇంకా ఎక్కడ చూడండి ఆంటీ డైరెక్ట్ గా దేవుడితోనే లైన్ కలిపేసింది. మాస్ ఫోన్ చేసి సాయిబాబా చెవి కాడ పెట్టి ఇంకా చెప్పండి అమ్మా అంట. ఇంకా గుడికి వెళ్ళనవసరంలా, ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఫోన్ చేసి దేవుడికి ఇమ్మంటే చాలు మన బాధలన్నీ డైరెక్ట్ గా దేవుడి చెవిలో చెప్పేయచ్చు. మీరిప్పటి వరకు కారులో ఎన్నో ఫీచర్స్ ని చూసుంటారు. ఇంట్లో ఉన్నట్టే ఏసీ, వినోదం కోసం మ్యూజిక్ సిస్టమ్, ఇంకా కొత్తగా వచ్చే కారులో అయితే లెక్కలేనన్ని అడ్వాన్స్ ఫీచర్లు. అయితే కారు మ్యానుఫ్యాక్చరర్ కి కూడా దిమ్మ తిరిగే కనీ విని ఎరుగనే ఫీచర్ ని ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఒక్కోడి బుర్రలు బద్దలు కొట్టేశారు. ఇదెక్కడి మాసరా అనిపించేలాగా కారులో కుళాయి సిస్టమ్ పెట్టేశారు వీళ్ళు. మళ్ళీ ఒకటి కాదు 2 రకాల పానీయాలు, కోల్డ్ వాటరు, హాట్ వాటరు. మామూలు కాదు వీళ్ళు, అరాచకం అసలు. అప్పుడప్పుడు కొంతమంది పర్సన్స్ ని చూస్తుంటాం, వాళ్ళ పని ఏంటంటే పని కట్టుకుని పనిని పట్టాలెక్కించేయడమే, ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేయడమే. ఎగ్జాక్ట్లీ అలాంటి పిల్లగాడినే ఎక్కడ చూడండి. చిన్నోడు చక్కగా పిండి ప్యాకింగ్ చేస్తున్నాడు. సరే అదేదో చిన్నగా చేస్తే బానే ఉండేదేమో, అలా కాదని గిర్రున తిప్పాడు. మొఖం మొత్తం మైకం చేసుకున్నాడు. దెబ్బకి షాప్ అంతా తెలిపెక్కిపోయింది. ఏమో బొడ్డా తీరిందా సరదా? అస్తమానం కాల్ చేసి చిరాకు తెప్పిస్తున్నారా? అర్ధజ్ఞానంతో తలపొడ్డు లేపుతున్నారా? అయితే ఈ టెక్నిక్ షురూ చేయండి, అవతలోళ్ళకి ఇంకా సావమారే. బాక్స్ వేసి బాధితే అవతల ఈర డ్రమ్లు దుమారం ఎత్తిపోవాలా, మళ్ళా చేయరు కాలింక. జనరల్ గా మనం వరి కోత మాన్యువల్ గా కోయడం చూస్తుంటాం, మిషన్లతో కోయడం చూస్తుంటాం. మరి ఎక్కడేంట్రా అంటే మెంటల్ మాసు. ఇదేంటంటే మాన్యువల్ మిషన్ అనమాట. అరే ఏం తెలివిరా నాయన, మీ తెలివి తెల్లారింది గాను. మిషన్ లేదని ఇక్కడ వీళ్ళు మనుషులే మిషన్లు అయిపోయారు. కటింగ్ ని క్రేజీ చేసేసారు, ఏం చెప్తాం. అప్పుడప్పుడు కొంతమంది ధైర్యాన్ని చూసి దేవుడా అంటుంటాం. అయితే ధైర్యానికే దడబుట్టించే ఆయన ఇక్కడ ఈ తాత. జనాల్ని షాక్ కాదు, షేక్ ఆడించేశాడంతే. ఏదో బెడ్ మీద బద్ధకంగా పడుకున్నట్టు మత్తుగా మునిగిపోయాడు నిద్రలో. అసలు ట్రక్కు కింద తొంగునే సెటప్ నోరు తెరిపించేలా ఉంటే, ఇలా మూవ్ అవుతున్న ట్రక్కు కింద పడుకోవడం అంటే సాహసం అనే చెప్పాలి. తాతది మాత్రం మామూలు గుండె కాదు, చుట్టూతా గోడ కట్టించేసిన గుండె. అసలు ఎవడ్రాడు మనోళ్ళ ముందు పనికొచ్చేది? ముందుకొస్తే మునగడమే, ఆశ్చర్యంలో తడవడమే. ఒరే నాన్న, మీకు భారీ నూడిల్స్ చేయాలంటే పెద్ద పెద్ద మిషనరీలు కావాలనేమో. మా వాళ్ళు బుర్రతో పని కానిచ్చేస్తారు, చూసేటోళ్ల బుర్ర కిరికిరి చేసి పారేస్తారు. సింపుల్ గా హోమ్ మేడ్ చేత మిషన్ చేసేశారు, కళ్ళు చెదరగొట్టేశారు వీళ్ళు. తెలిసిందేగా మళ్ళా మనోళ్ళతో మామూలుగా ఉండదల్లా. ఒక భారతీయులుగా మనందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటది, భారతీయులమని ఆధారం కోసం. అయితే ఇక్కడ వీళ్ళెవరో చూడండి, మాస్ ఓర్రా మాస్. దేవుడికే కార్డు కొట్టించేశారు దేవదూతలు. ఎవర్రా మీరు? అసలు ఆ ఐడియా చేసినోడికి చేయాలి ముందు పాలాభిషేకం. మళ్ళీ చూడండి, గణేష్ సన్ ఆఫ్ మహాదేవ్ కైలాస పర్వతం టాప్ ఫ్లోర్ అంట. గణేష్ మండపాన్ని ఓ యునిక్ ఐడియాతో ఇంత యునిక్ చేస్తారని ఆ దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు కదరా. మీ క్రియేటివిటీ తగలయ్యా. ఒరే ఏమొచ్చిందిరా మీకు? ఇదేం ఆలోచన రా? ఆగం చేయకండ్రా, పని చేయండిరా అంటే ఆగంతో పని కాని చేస్తున్నారు వీళ్ళు. ఈ రకం పనితనం మీరైతే ఎప్పుడు చూసుండరు, అవునా? కొంతమంది వేసే ఐడియాలు ఎలా ఉంటాయంటే క్రేజీయే కాదు, అంతకన్నా పెద్ద పదం ఏదైనా ఉంటే వర్ణించడానికి అదే వాడేయచ్చు. అలాంటి అమోఘమైన ఐడియానే ఇక్కడిది. మరి గాజు గ్లాస్ కి లోపల చేయి పెట్టి క్లీన్ చేయడం అంటే అసాధ్యమే, కానీ ఖచ్చితంగా రుద్ది మరీ క్లీన్ చేయాలని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. ఇంకా బుర్రలో ఈ ఐడియా ఫిక్స్ చేసేశారు. ఏం బుర్ర గురు అనేలాగా మ్యాగ్నెట్ తో మసగేపించేశారు. ఓ మ్యాగ్నెట్ ఐరన్ ముక్క బట్టి బరాబరా రుద్దేస్తున్నాడు. ఇంకా వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీళ్ళ తెలివితేటలు మీకెలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంట్
అంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఈ ఆంటీ చూడండి, మేళతాళాలకి మూతెక్కి మై మర్చిపోయి ఎరగెగరేస్తుంది, స్టెప్పులు దంచి కొడుతుంది. మరేమైందో ఏమో ఎగిరేది ఎగరకుండా వచ్చి ఈడికో బాగా కొట్టేసింది. పాపం ఆమె ఎక్సైట్మెంట్ తో ఈడికి వాసింది. మీరు సినిమాల్లోనో బయటో ఇప్పటి వరకు ఎక్కడైనా రోల్స్ రాయ్స్ కార్ ని చూసుంటారు. అయితే ఎక్కడ చూడండి డాగ్స్ రైస్. ఇక్కడ వీళ్ళెవరో గాని పాపం ఆ బాతు కష్టపడి తెచ్చుకున్న చేపని నెట్టేసి నాజుగ్గా లాగేసుకున్నారు. వీళ్ళ దారుణమైన పనికి దాని రియాక్షన్, రే పాపం తగిలిపోతారా రాక్షసులారా, నరకంలో కూడా నీడ లేకుండా పోతారా. మేజర్ గా చిన్న పిల్లలకి అతి చిరాకైన టాస్క్ ఏంటంటే చదవడం. ఇంకా ఈ మోడర్న్ యుగంలో ఫోన్లు అలవాటయ్యాక డీవియేషన్లు ఇంకా ఎక్కువైనాయి. మరి చదువుకో అమ్మా అంటే తెలివిగా స్క్రీన్ చూస్తున్న సిసింద్రి పిల్లని ఎక్కడ చూడండి, బుక్ లోపల ఫోన్ పెట్టి చూసేస్తుంది బుజ్జి పిల్ల. బట్ బ్రైట్నెస్ తో దొరికిపోయింది. క్యూట్ కదా. నెగటివ్ నైనా పాజిటివ్ గా మార్చేసుకుని పీక్స్ లెవెల్లో వాడేసుకునేవాడే ఉత్తమ పురుషుడు. అలాంటోడే ఇక్కడ ఈ పురుషుడు కూడా. నార్మల్ గా రద్దీ ఉండే ఏరియాస్ లో ఫుడ్ స్ట్రీట్స్ లో మిక్చర్స్ అమ్ముతుంటారు. కొంతమంది అయితే వాళ్ళు కలిపే స్టైల్ తోనే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుంటారు. అయితే వాళ్ళందరికీ బాబురా, నేను వాళ్ళు 5 వెరైటీలు కలిపితే నేను 10 వెరైటీలు కలుపుతా నుంచున్న చోట నుండి కదలకుండా. ఏంది మరి ఎట్లుంటది మనతోని. తెల్లారి లేచిన దగ్గర నుంచి పొద్దెక్కేదాకా మనం ఎంతో మందిని చూస్తుంటాం, వాళ్ళ వెర్రి వేషాలని చూస్తుంటాం. అయితే అంతకు మించి అనిపించే అదో రకమైన రైడర్ ని ఇక్కడ చూడండి. ఏదో రోడ్డు మీద గుర్రపు సవారీ చేస్తున్నట్టు గొడ్డు సవారీ చేస్తున్నాడు. ఏందిరా నీ పెచ్చ అన్నట్టు రోడ్డు పైన గేదెనెక్కి ఊరేగుతున్నాడు. ఏందో ఈ మనిషి. ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చమత్కారం చూడండి. ఎక్కడైనా కౌంట్ తగ్గుకుంటూ వస్తుంది, ఎక్కడేందో పెరుగుకుంటూ పోతుంది. రెడ్ సిగ్నల్ అని ఆగిన వాళ్ళకి రేగిపోయి ఉంటది. ఇంకా మరి ఎంత వయసు వచ్చినా గానీ, ఎంత పైకి ఎదిగినా గానీ దోస్తుల దగ్గరికి చేరాక లోపలున్న దేడు దిమాగ్గాడు బయటకు వచ్చేస్తాడు. ఇలా పక్కనోడి పులుసు గార్చేస్తాడు. నడ్డి ఎరగొట్టారు కదరా పాపోరారే. ఇక్కడ చూడండి, ఏదో పెద్ద లోడ్ వెళ్తుంది. భారీగా బరకాలు కట్టి జాయిగా తోలుకుపోతున్నారు లారీని. మరి దీన్ని చూస్తూ ఇలాంటి ఆలోచనలతో అలా ముందుకొస్తే షాక్ అయ్యారా? ఏదో బండి మీద బియ్యం బస్తా వేసుకొచ్చినట్టు భారీ లోడ్ ని లాకెళ్ళిపోతున్నారు. మరి మన వాళ్ళకి ఏదైనా వెంట్రుక అంతే. నార్మల్ గా డ్రామాలన్నా నాటకాలన్నా 100,000 గుమికూడడం చూసాం, ఓ గోల పెట్టడం చూసాం. అయితే ఇక్కడ ఈ నాటకం దగ్గర చూడండి, ఏక్ నిరంజన్ ఒక్కడు మనగాడు నాటకం చూసేనారు డేడు. మనం ఎందరో తిక్కలోళ్ళని చూస్తుంటాం, తేటెక్కువైన తింగరోళ్ళని చూస్తుంటాం. వాళ్ళు చేసే పనులకి రే ఏందిరా నాయన మరీ ఇలా ఉన్నాం అనుకుంటాం. మరి ఆ లిస్ట్ లోకి ఇక్కడ ఈ ధూమ్ధామ్ బైకర్ ని కూడా యాడ్ చేసేయచ్చు. ఏమంటారు? మరి ఆ ఫ్యాన్లు ఏందో, వాటి వల్ల ఈయనకు వచ్చిన ఉపయోగం ఏందో, అసలు ఈయన ఫ్యాంటసీ ఏందో ఏమాత్రం అంతులేదు. అంతు చెక్కని అరాచకం ఇది. కొందరి బుర్ర తక్కువ పనులకి బుర్ర తిమ్మిరెక్కేలా నవ్వితే, కొందరు బుర్రవాడి చేసిన పనులకి బుర్ర బొంబొమ్మ అయిపోద్ది. ఇదిగో అలాంటిదే ఇక్కడ ఈ పనోడుతనం కూడా. ఆహా ఆహాహా అనిపించేలా ఏ క్లాస్ ఐడియా వేశారు. ధాన్యంతో పాటున్న ఓకని అలవోకగా వేరు చేసేస్తున్నారు. క్రేజీ టెక్నిక్ అసలు ఇది. సింపుల్ గా శ్రమని తగ్గించేసి పనిని సులువు చేసేశారు. ఇక్కడ చూడండి, మాస్ ఒర్రా మాస్. ప్రతి గదికి ఏసీ పెట్టుకుంటూ పోతే ఎలక్ట్రిసిటీ బిల్ ఎవడ కడతాడా? మరి ఏసీ పెట్టొచ్చిన బాక్స్ నే బేభత్సంగా వాడేశాడు. ఏదో వాటర్ ని డీవియేట్ చేసినట్టు సునాయాసంగా గాలిని డీవియేట్ చేసేశారు వీళ్ళు. చార్జర్ పాడైతే చిరాకు పడి చెల్లా చెదురయ్యే రకం కాదు మనం. చెడామడా ఆలోచించి కళ్ళు చెదరగొట్టే రకం మనం. బాబు గారి బుర్ర అదుర్సు కదా. ఛార్జింగ్ పిన్ను పోతే పిన్ను ప్లేస్ లో మేకు దింపాడు, పిచ్చెక్కించేశాడు. క్రియేటివిటీకి కొలతలు కొలమానాలు ఏం ఉండవు, వాడుకున్నోడికి వాడుకున్నంత. మరి ఈ బాబు టవల్ తో ఏం చేస్తున్నాడో చూడండి. మరి డిజిటల్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఏం కొన్నా స్కాన్ చేసుడు, పే చేసుడే. అయితే ఇక్కడ ఈ మామగారు స్కానర్ ఎక్కడ ఫిక్స్ చేశారో చూస్తే తలుక్కుమంటది. స్కానర్ అనగానే గిన్నె తీసి గల్లు మనిపించారు. इसके लिए पूर्ण प्रयास कर रहा हूँ कि इस गांव में वास्तव स्वाद प्राथमिक स्वाद के अंदर बनाऊंगा। यानी हम इस जून को मार्च में వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.